ఇక్కడ కనిపించే విగ్రహం మన భక్తికి పరాకాష్ట. మొత్తం పసుపు కుంకుమలు ప్లాస్టిక్ కవర్లతో నింపేసిండు. ఇది యాక్చువల్గా కోట్లింగాల తెలంగాణలోని ఒక ప్రముఖ క్షేత్రం. బట్ దీని పరిస్థితి ఇట్లుంది. అఫ్కోర్స్ మెయిన్ లింగం అనేది బయట ఉంది, కానీ ఇది కూడా ఒక నార్మల్ లింగం కాదు. డైరెక్ట్ త్రేతాయుగంలో హనుమంతుడు కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్థాపించిన లింగం ఇది. అలాంటి లింగానికి మనం ఇచ్చే వాల్యూ ఇది. మనం కానీ మన ప్రభుత్వాలు కానీ ఇచ్చే వాల్యూ ఇది ఇట్లుంది అన్నట్టు. పసుపు కుంకుమ గుడి దగ్గరనే అమ్ముతారు, అవి కల్తీ అని చెప్పి మనందరికీ తెలుసు. దాన్ని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపరు, మనం కూడా కొంటాం, దాని మీద పోస్తాం, విగ్రహాలని ఖరాబ్ చేస్తాం. హనుమంతుడి రూపురేఖలు మారిపోతున్నాయి. ఆల్రెడీ మన గవర్నమెంట్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ పురాతన టెంపుల్ని సుందరీకరణ అని చెప్పేసి పెయింట్లు వేసి ఖరాబ్ చేసిండ్రు. ఆ పెయింట్లు ఏమో మొత్తం విగ్రహాలను తినేసినాయి. ఇప్పుడు ఈ పసుపు కుంకుమలు తినేస్తున్నాయి. అంత భక్తి ఉంటే జస్ట్ ఏంటంటే ఇన్ని పూలు ఆకులతో కూడా మేనేజ్ చేయొచ్చు. బట్ మనం ముచ్చట అట్లుండదు. కంపల్సరీ ఇట్లా పోసుడే, ఇంకా నీళ్లు పోసుడే, రచ్చ చేసి ఇడిచిపెట్టుడే. ఇట్లయితే మనకు టెంపుల్స్ మిగిలాయి, విగ్రహాలు మిగిలాయి. మన భవిష్యత్తుకి ఏమైనా చెప్పుకుందామంటే ఏ కథ మిగలదు. అట్లుండే ఇట్లుండే అని చెప్పుకోవాల్సి వస్తుంది, అంతే ఇంకా.